ఎంతగానో దేవుణ్ణి స్తుతిస్తున్నాం. వారి దాంపత్య జీవితమును ఆశీర్వదించి మరి ఇచ్చినటువంటి క్రిస్టియన్ షారోన్ దేవుడు ఆశీర్వదించి మరి బాల్య దినముల నుంచి యవ్వన కాలంలోనికి ప్రవేశపెట్టినటువంటి సందర్భాన్ని పునస్కరించుకొని మరి యొక్క సమయంలో మరి కృతజ్ఞతా కూడికను కుటుంబీకులు ఏర్పాటు చేసి ఉన్నారు. అందుని బట్టి దేవుణ్ణి మనం ఎంతైనా ఘనపరచాలి. అలాగే పెద్దలైనటువంటి మా అన్నయ్యలు, పెద్ద అయిన ప్రకాశం గారు, అలాగే మరి జ్ఞానరాజ్ అన్నయ్య, అలాగే బెన్ని, వీళ్ళందరూ కూడా మా సోదరులు, అందరికీ తెలుసు. కనుక ఈ యొక్క సమయంలో మరి దేవుని యొక్క వాక్యాన్ని మనము కొంచెం సేపు మనము ధ్యానం చేద్దాం. 12 అయింది సమయము. ఎంతసేపు మనము కార్యక్రమం నడిపించుకోవచ్చు? యాకోబు గారు సమయం 12 అయింది. ఎంత సమయము మనకి ఇవ్వబడ్డది, దాన్ని బట్టి మనం ఎదురుకి వెళ్దాం. 1 గంటకి ముగించుకుందాం. రైట్. దాన్ని బట్టి మనము దేవుని యొక్క సందేశాన్ని మనము ధ్యానం చేద్దాం. కనుక ఈ యొక్క సమయంలో ఒక్కసారి అందరం కూడా 2 చేతుల పైకెత్తి దేవునికి స్తుతులు చెల్లిందమా. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మంచిది పిల్లరా, ఈ యొక్క సమయంలో చక్కని సమయానికి మనం వచ్చి ఉన్నాం. ఈ యొక్క సమయంలో పరిశుద్ధ లేఖనము భాగం నుండి ఒక మాటను మనము చదువుకొని వాక్య జ్ఞానంలోనికి మనం వెళ్దాం. సంకీర్తన 115వ సంకీర్తన 13, 14 వచనాలు యొక్క సమయంలో మనం చదువుకుందాం. పిన్నలనేమి పెద్దలనేమి తన యందు భయభక్తులు గల వారిని యెహోవా ఆశీర్వదించును. యెహోవా మిమ్మును మీ పిల్లలను వృద్ధి పొందించును. దేవుడి లేఖన భాగాన్ని దీవించును గాక. ఆమేన్. ప్రతి సమయంలోనూ దేవునికి మనము స్తుతులు చెల్లించటం ఎంతైనా అది ఆశీర్వాదకరము అనేటువంటి విషయాన్ని మనము జ్ఞాపకం చేసుకోవాలి. ఇక్కడ వాక్య భాగంలో మనకు ఏం రాయబడ్డది? మిమ్మును మీ పిల్లలను పెద్దలనేమి తన యందు భయభక్తులు గల వారిని యెహోవా ఆశీర్వదించును. యెహోవా మిమ్మును మీ పిల్లలను వృద్ధి పొందించును. మరి ఈ యొక్క సమయంలో కుమార్తె బాల్యములో నుంచి యవ్వన కాలంలోనికి మరి వృద్ధిలోనికి దేవుడు తీసుకొచ్చినటువంటి సందర్భాన్ని మనము యెహెజ్కేలు గ్రంథంలో మనము చక్కగా తేటగా చూసాము. ఈ యొక్క సమయంలో మనం జ్ఞాపకం చేసుకుందాం. అపోస్తలుడైన పౌలు గారు చక్కని రీతిలో ఒకానొక సమయంలో ఒక మాట అంటాడు. అపోల్లో నేను నాటి తిని, అపోల్లో మన కటికం అర్థమే అది చెప్పాలి. నేను నాటి తిని, అపోల్లో నీళ్లు పోసాను. తర్వాత మాట, నీళ్లు పోయి వానిలోనైనను నాటు వానిలోనైనను ఏమీ లేదు, కానీ వృద్ధిలోనికి తెచ్చేటువంటి దేవునిలోనే సమస్తమును ఉన్నవి అనేటువంటి మాటలు మనము చూస్తున్నాం. ఇప్పుడు ఈ యొక్క సమయంలో కుమార్తెను మరి వృద్ధిలోనికి తీసుకురావడానికి తల్లిదండ్రుల ప్రళయం ఏమైనా ఉందంటారా? చెప్పాలి. తల్లిదండ్రులు టయానికి భోజనం పెట్టారు, టయానికి స్కూల్కి పంపించారు, టయానికి బిడ్డకు ఏం కావాలో అన్నీ కూడా ఇచ్చారు. అయితే వృద్ధిలోనికి తీసుకొచ్చేటువంటి విధానము ఎవరిదని మనం వాక్యంలో చూసాం? అది దేవునిది. కనుక దేవుడే కుమార్తెను ప్రేమించి మరి చక్కని రీతిలోనికి మరి ఆ వృద్ధిలోనికి తీసుకొచ్చినటువంటి సందర్భాన్ని మన కళ్ళెదురుగా మనం అందరము కూడా చూస్తున్నాం. అందులోకి దేవునికి ఎంతైనా మనము స్తుతులు చెల్లించాలి. మరి వృద్ధిలోనికి తీసుకొచ్చినటువంటి దేవుణ్ణి మనం ఎంతగా గణపరుస్తున్నాము. ఆ బిడ్డనే కాదు, ఇక్కడ కూర్చున్నటువంటి మనందరినీ కూడా వృద్ధిలోనికి తీసుకొచ్చింది ఎవరు? దేవుడే కదండి. దేవుడే మనల్ని వృద్ధిలోనికి తీసుకొని వస్తున్నాడు. ఏ సమయాన మనకి ఏది కావాలో సమస్తమును ఎరిగినటువంటి పరిశుద్ధుడు ఆయన. ఆయన పరిశుద్ధమైన నామములో మనలను ఆయన ఎన్నుకున్నాడు. ఆయన అరచేతిలో మనలను చెక్కుకున్నాడని వాక్యము మనకు చెబుతూ ఉన్నది. అయితే ఆయన అరచేతిలో చెక్కుకున్నటువంటి మనము మనము ఏ రీతిగా మనము స్తుతులు చెల్లిస్తున్నాము. ఈ యొక్క సమయంలో మరి సమస్త పెళ్లి కూతురికి చక్కని మాటలు తాతయ్యగా నేను హెచ్చరికలు నేను చేస్తున్నాను. ఈ యొక్క సమయంలో 1వ కొరింథీయులకు రాసినటువంటి పత్రిక పాఠ్యభాగము
చక్కని మాటలు అక్కడ ఉన్నాయి చూడండి. 1వ కొరింథీయులకు రాసినటువంటి పత్రిక పాఠ్యభాగము 13వ అధ్యాయము 10వ వచనం కాంచి మనం చూద్దామండి. పూర్ణమైనది వచ్చినప్పుడు